నాకు ఇష్టం లేకపోతుంది. ఎందుకు అలా చేస్తారు, ఎందుకు అలా మాట్లాడు, తప్పు కదా అని అనుకునేదాన్ని. చాలా చింత చేసేదాన్ని నేను. కానీ కొంచెం పెద్దగా అయిపోద్ది, స్పెషల్ ఈ మెడిటేషన్ తర్వాత నాకు తెలుస్తుంది ఏంటంటే ఎవరో ఏదో గాసిప్ మాత్రం నాకెందుకు, నేను మాట్లాడుకుంటే అయిపోయాయి కదా, అంతే కదా అన్నది వచ్చేసిందమ్మా నాకు అని చెప్తుంది. చిన్న అమ్మాయి, 30 years అమ్మాయి. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ స్మృతిలా నా మైండ్ నా స్మృతిని ఏమంటారు, మెమొరీలా ఏం పెట్టుకోవాలి, నేను ఏది స్టోర్ చేసుకోవాలి, ఏది గార్బేజ్లో పడేయాలి. బట్ గార్బేజ్లో పడేసేటివి కూడా మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఈ సూక్ష్మ ఏం చేస్తుందంటే క్లియర్ చేసేస్తుంది. సబ్ కాన్షియస్ క్లటర్స్ అని ఎంత క్లీన్ అయిపోతుందంటే, ప్యూరిఫై అయిపోతుంటుంది, క్లీన్ అయిపోతుంటొచ్చి ఇది నేను కాదు, అది నేను కాదు, ఇప్పటిదాకా నేను ఇదే అనుకున్నాను, నో ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దట్, ఐఎమ్ బియాండ్ దిస్ అన్న స్టేటస్కి వచ్చేస్తాను. తర్వాత అహంకార, చాలా మిస్కన్సెప్షన్ ఉందమ్మా అహంకారం అంటే. అహంకారం లేకుండా అసలు ఏ పని చేయలేమమ్మా, మనం గుర్తుపెట్టుకోండి. కానీ ఆ అహంకారాన్ని ఎలా వాడుకుంటున్నాం మనం, ఈ కామక్రోధ మోహదాలు చేస్తున్నామా విర్చ్యూస్తోని. విర్చ్యూస్ ఏంది, వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ బ్లిస్, వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ లవ్. ఎక్కడ లవ్ ఉంటే, ఎక్కడ ఫెయిత్ ఉంటే, ఫెయిత్ అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యూ బిలీవ్ యూ వోంట్ సీ టుడే, యూ డు నాట్ సీ టుడే. కానీ లేటర్ ఆన్ కొద్ది రోజులు అయినాక మీ నమ్మకం అలాగే పెట్టుకొని మీరు అలాగే ఆ నమ్మకాన్ని చేసుకుంటూ పోతుంటే ఒకరోజు మీరు చూస్తారమ్మా, యూ డు నాట్ సీ వాట్ యూ బిలీవ్డ్, బట్ లేటర్ ఆన్ యూ విల్ సీ వాట్ యూ బిలీవ్డ్. మీకు అర్థమైంది వచ్చి ఇప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఆ నమ్మకం ఎప్పుడు తీసేయకండి. దేవుడి మీద నమ్మకం, దేవుడు అంటే ఎక్కడో లేదమ్మా, మీలోనే ఉన్నాడు. ఇవన్నీ క్వాలిటీస్. గాడెస్ ఆఫ్ లక్ష్మి ఈజ్ క్వాలిటీ, గాడెస్ ఆఫ్ సో లక్ష్మి క్వాలిటీ ఎవరి దగ్గర కనిపించింది, ఇప్పుడున్న హ్యూమన్ బీయింగ్లో. అబ్బా లక్ష్మీదేవిని చూసినట్టు అనిపిస్తుంది, ఎందుకు ఆ ముఖంలో అలా ఉంటుంది అనమాట. అది క్వాలిటీ. ఆ క్వాలిటీని గుర్తుపెట్టుకోండి. గాడెస్ సరస్వతి, ఎవరైనా మంచిగా పాడుతూ ఉంటే, మంచి సర్దు చెప్తుంటే ఏమంటాం మనం, మై గాడ్ షీఈస్ గాడెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అది సరస్వతిని గుర్తు చేస్తుంది అనమాట. ఇవన్నీ క్వాలిటీస్. క్వాలిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, క్వాలిటీ ఆఫ్ శక్తి. ఎవరి శక్తి, పార్వతి. ఎవరన్నా పిచ్చి చేస్తుంటే వాళ్ళంతా వేస్తారు అనమాట. కాళికాదేవి నవరాత్రులప్పుడు మనకు రక్త బీజ ఇవన్నీ బాగా తెలుసు కదమ్మా మనకి, రైట్. అది అలాగే అహంకారం ఎప్పుడు వస్తుందంటే, నేను ఇది ఐ డిడ్ దిస్ వన్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, వితౌట్ మీ దేర్ ఇస్ నథింగ్. అప్పుడు అహంకారం స్టార్ట్ అవుతుంది. సో ఎలా బద్దలు కొట్టాలి అహంకారాన్ని? ఓన్లీ ధ్యానం వల్లనే, ఓన్లీ పరిశుభ్రత వల్లనే. మీ క్లీన్ బాడీ చేసుకోమని చెప్పాను, మైండ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చెప్పాను. తర్వాత చదువు విషయం వల్ల, నేను పెద్ద ఆఫీసర్ని, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను మినిస్టర్ని, నేను అవన్నీ మీ ఐడెంటిటీస్, మీ ప్రొఫెషనల్ అది. బట్ స్పిరిచువల్, వాట్ అబౌట్ స్పిరిట్? సేమ్ వే ఐఏఎస్ ఆఫీసర్ టు వర్క్ విత్ ఇస్ సెల్ఫ్, మినిస్టర్ వర్కింగ్ విత్ ఇస్ సెల్ఫ్. కానీ పనిలో పడి నో సెల్ఫ్ టైం తర్వాత చూసుకుంటానే లోపల డౌన్ అయిపోతుంది. అదే అనమాట సూక్ష్మ. అవేర్, వేకప్ కాల్, గెటప్, డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. అదర్స్ చేస్తూ ముందు నిన్ను నువ్వు చూసుకొని, ఒక 10 నిమిషాలు నిన్ను చూసుకొని 10 గంటలు నువ్వు వేరే వాళ్ళకి చేయి, ఏం కాదు నీకు. అది అన్నమాట. సో అహంకారం అనేది బట్ ఫాల్స్ అహంకారం, ఐడెంటిటీ. నేను చాలా అందంగా ఉన్నాను, నేను అసలే అందంగా లేను, నేను చాలా రిచ్, నేను పువరు, నాకు ఇంత ఉంది అంత ఉంది. ఆ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మా నాన్న చెప్పినది ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అలెగ్జాండర్ అంతా ఇన్వైట్ చేసుకుంటూ వస్తుంది, ప్రపంచం అంతా కావాలి ఆయన చక్రవర్తి కావాలి. మన ఇండియాకి వచ్చినప్పుడు చాలా మంది చెప్తారనమాట, ఇక్కడ ఒక మంచి చాలా జ్ఞానం ఉన్నాడు, కానీ ఎప్పుడు చూసినా ఏదో పిచ్చిగా ఆకాశం చూసుకుంటా రాళ్ళ మీద పడుకొని ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు, వాడి దగ్గరికి పోయి కలవండి అంటే కలుస్తాడు అనమాట. ఆయన అంటాడు, నువ్వు గ్రీస్కు రా, ఎందుకంటే నువ్వు చాలా మంచి మనిషివి, నీకు చాలా మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టించి చాలా మంచిగా పెడతాను నేను. ఏమవుతుంది ఈ పిచ్చివాళ్ళగా ఉన్న మనిషి అడుగుతాడు. సో వాట్, ఏమవుతుంది మహారాజు, ఏమవుతుందా, చాలా మంచి పరుపు మీద పడుకుంటే నీకు హాయిగా నిద్ర పడుతుంది. మరి ఈ రాళ్ళ మీద పడుకున్నా నేను నిద్రపోతున్నా కదా,
నేను చాలా ఆనందంగా ఉన్నా కదా అని అంటాడు అనమాట. అప్పుడు అలెగ్జాండర్కి అర్థమైపోతాడు. సో వాళ్ళ దేశానికి గ్రీస్కి వెళ్ళిపోకుంటూ చచ్చిపోతాడు. ఎనీవే చాలా సిక్ అయిపోయింటాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా అసలు టైం లేదా ఆయనకు తను చూసుకునే శక్తి. ఆ టైంలో అతను చెప్తాడు, చచ్చిపోయి ఉన్నాడనమాట. నా చేతులు ఇలా పెట్టండి, బయటికి పెట్టండి, నా కాఫీని ఇట్లా పెట్టండి, పెడుతుంటే నేను ఏం తీసుకొని వెళ్ళటం లేదు అని తెలియాలి పీపుల్కి. ఇవన్నీ చాలా ఇన్స్పైర్ చేశాను నాకు చిన్నప్పుడు ఈ స్టోరీస్ అన్ని. ఇదే సేమ్ ప్రాసెస్లో ఇంకో స్టోరీ కూడా చాలా ఇన్స్పైర్ చేసింది. మా నాన్నగారు చెప్పింది. నాన్న ఏం చెప్పిండ్రంటే, తులసిదాస్, సూర్దాస్, కబీర్ దాస్ అండ్ మీరా, ఈ నలుగురు 15th centuryలో ఐ థింక్ బనారస్లో జీవించేవాడు అనమాట. మీరా తెలుసు కదా మీకు, పెద్ద కింగ్ చేసుకున్నది. బట్ ఆ అమ్మాయి మనసు అంతా కృష్ణుడి మీద, కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, రుద్రాక్షమాలు వేసుకొని ఎప్పుడు కృష్ణ భజన్స్ పాడుకోవాలి అని ఆ అమ్మాయికి ఉండేదన్నమాట. ఎప్పుడు తులసిదాస్ రాసేదనమాట. తులసిదాస్ ఇక్కడ చాలా కష్టపెడుతున్నారు నన్ను, నేను మహారాణి కావాలి, నేను ఇవన్నీ వస్త్రాలు ధరించాలని. నేను తులసిదాస్ ఏం రాస్తాడంటే, నీకేమనిపిస్తుందో అదే చేయమ్మా, నీ ఆత్మ ఏం ప్రబోధిస్తుందో అదే చెయ్యి. ఏం చెప్పండి నేను, నీ ఆత్మ ఏమంటుంది, అలా అనిపిస్తుందా, దెన్ అలాగే చెయ్యి. దానివల్ల మీరాకి చాలా శక్తి వస్తుంది అనమాట. ఇంకా సేమ్ వే కబీర్కి కొడుకు ఉంటాడు అనమాట. కబీర్ దాస్ వీవర్ అనమాట. నేత నేస్తుంటాడు, రామ్ 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 అనుకుంటూ చిన్న చిన్న క్లాత్స్, కాటన్ క్లాత్స్ అవి నేస్తుంటారు అనమాట. ఎవ్రీ వీక్ సంత అని ఉంటుంది అనమాట, జాతర. దానికి పోయి అమ్మేసి ఆ వచ్చిన పైసలతోని చాలా తక్కువ తింటుంటాడు. కింగ్ వచ్చి అడుగుతాడు అనమాట, ప్రతి ఒక్కరు నన్ను బాధ పెడుతున్నారు, ఇంత పెద్ద మహానుభావుడు, ఇంత పెద్ద చక్కటి పాటలు రాసిన మనిషివి నువ్వు, నేనేం సత్కారం చేసి నువ్వేమో తీసుకోవు, ఎప్పుడు నువ్వు ఎందుకు ఇంత కష్టపడాలి రా అంటే, నేను ఇది లేకపోతే ఏం చేయాలి మీ దగ్గరకు వచ్చి, ఇంట్లో కూర్చొని తిని అట్లా కూర్చోవాలా, నో, ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఆయనకి కబీర్ దాస్కి ఒక కొడుకు ఉంటాడు, కమాల్ దాస్ అని ఉంటాడు అనమాట. సో ఎనర్జీ అంటే ఏందో తెలుస్తుంది ఇప్పుడు మీకు, శక్తి అంటే ఏందో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను మీకు ఈ స్టోరీ. కమల్ దాస్ ఒకరోజు పరిగెత్తుకొని వచ్చి, నాన్న నేను ఒక కుష్టి వాడిని క్యూర్ చేశాను, హీల్ చేశాను. ఎలా చేశావు? ఏం లేదు, రామ 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 అనేసి గంగలు ముంచాను 3 సార్లు, వాడు మంచిగా అయిపోయాడు. నేను కబీర్ దాస్ అనుకుంటాడు, వీడికి శక్తి అంటే తెలుస్తలేదు, నాకు పుట్టిండు కాబట్టి వీడికి శక్తి వచ్చింది, ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు, వీడు చాలా ఈగోగా ఫీల్ అవుతున్నాడు, నేను ఒకరిని క్యూర్ చేశానని. సో ఐ హావ్ టు స్టాప్ దిస్. నేను చెప్పే బదులు ఈ కమల్ని తులసిదాస్ దగ్గర పంపిస్తాననేసి తులసిదాస్ దగ్గర పంపిస్తాడు. ఏమని, తులసిదాస్ ఈ బాబుకి కొంచెం శక్తి అంటే ఏందో చూపెట్టాడు. తులసిదాస్కి అర్థమైపోతుంది, ఆయన చెప్పలేక కాదు, తండ్రి చెప్పలేక కాదు, నా దగ్గర పంపించాడంటే ఏదో ఉంటుంది గూఢార్థం అనేసి. ఓకే, 500 people, 500 లెప్రసీ వాళ్ళని దండోరేగి, తప్పెడు పెట్టుకుని దండోరేగి 500 peopleని తులసిదాసు క్యూర్ చేస్తాడట, హీల్ చేస్తాడట. దండోరేసి తీసుకుంటా 500, అదే ప్రకారం చేస్తే 500 మంది వస్తారనమాట కుష్ఠవ్యాధి పీపుల్, లెప్రసీ. తులసిదాస్ ఏం చేస్తాడో అని చూస్తున్నాడు అనమాట కమల్ దాస్. ఒక చిన్న కలుషంలో రాగి చెంబులో ఒక తులసి ఆకు మీద రామ అని రాసి దాన్ని ముంచేసి అందరి మీద ఇలా చల్లేస్తాడు, ఈ 500 people మీద. అందరు క్యూర్ అయిపోతారు, మంచిగా అయిపోతారు. వావ్, ఇతను అనుకుంటున్నాను అనమాట కమల్ అనుకుంటే. ఇప్పుడు కూడా శక్తి అంటే తెలుస్తలేదు, తులసిదాస్ ఏదో ప్రాక్టీస్ చేసి ఏదో మంత్రం చేసి ఉంటాడు, అందుకే ఇట్లానే అప్పుడు ఏమనుకున్నాడు, రామ 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 అంటే తండ్రిని తలుచుకున్నందుకు వాడికి మంచి ఎనర్జీ వచ్చింది. వాడికి తెలుస్తలేదు, నా ఎనర్జీ అనుకుంటున్నాడు అనమాట. రైట్, ఇప్పుడు తులసిదాస్ దగ్గర నమ్మ ఇలా చేశాడంటే, అప్పుడు ఓకే సూర్దాస్ దగ్గరికి వెళ్ళి, ఇంకా వీడికి అర్థం కాలే శక్తి అంటే ఏందో. తులసిదళం రామ అని రాసినందుకు ఇట్లా అనుకుంటుండు, కానీ తులసిదాస్లో ఉన్న శక్తి వీడికి అర్థమైతలేదు. అన్ఎక్స్ప్లెయినబుల్, దిస్ ఈస్ ప్రొఫౌండ్. శక్తిని గురించి మాట్లాడాలంటే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ శక్తి, బట్ ఈ స్టోరీస్ నన్ను చాలా ఇచ్చేసినాయి. సో సూర్దాస్ దగ్గర పంపిస్తారు లాస్ట్ ఫైనల్ స్టేషన్. సూర్దాస్ పుట్టిగుడ్డ అని తెలుసు కదా మీకు, చక్కగా పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాడు అనమాట. కళ్ళు మూసుకొని అతను అంటాడు, గంగ ఒడ్డున కూర్చొని ఎప్పుడు కీర్తన చేస్తుంటాడు. కమల్, మన రైట్ సైడ్ అక్కడ ఒక శవం పోతుంది, దాన్ని పట్టుకొని రా నా దగ్గరికి అని అంటాడు. కమల్ కనిపిస్తుంది, గుడ్డానికి ఎలా తెలిసింది రైట్ సైడ్ ఒక శవం అవుతుందని అని అనుకుంటాడు. మళ్ళీ ఇంకా అర్థం కాలేదు అతనికి. సో శవాన్ని తీసుకొని వస్తున్నాడు. సూర్దాస్ వెంటనే
ఆ చెవు దగ్గర, ఆ శవం చెవు దగ్గర ఉండి రా అని అంటాడు. రామ కూడా అన్నాడు, రా అంటే ఆ శవం తెచ్చి కూర్చుంటుంది. అప్పుడు కమల్కి అర్థమైపోతుంది, దిస్ ఈజ్ నథింగ్ టు డూ మననాత్రయతే ఇది మంత్ర. వీళ్ళు అనడం ఆ లోపల ఎంతో ఇంటెన్షన్, అటెన్షన్, ఎంతో ఆత్మశక్తిని, ఆత్మ పరమాత్మ లీనమైపోయి అంటున్నారు. అందుకే హీల్ అవుతుంది. అది హీలింగ్ అంటే, ఏన్షియంట్ హీలింగ్ అంటే. అందరు మర్చిపోయారు ఇప్పుడు, ఎవ్వరికి గుర్తుంటలేదు. ప్రతి ఒక్కరు ఓకే, ఇఫ్ యూ డూ దిస్ టెక్నిక్ ఎవ్రీథింగ్ విల్ బై, ఇఫ్ యూ లర్న్ దిస్ ఆశ్రమం, ఇఫ్ యూ చాంట్ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీథింగ్ విల్ బై. ఈరోజు వచ్చిన ఒక 30 years అమ్మాయి, ఆ అమ్మాయి చెప్తుందనమాట, చిన్నప్పటి నుండి ఆత్మవిశ్వాసంతో, ఆత్మతోని లలితాసనం చదివేదాన్నమ్మా నేను. చాలా మంచి గారాబంగా వెళ్ళిన అమ్మాయి అలా చెప్తుంటే నాకు అనిపించింది, వావ్, వాట్ ఈస్ దిస్ గర్ల్. నాకు ఫ్రెండ్స్ లేరు, బాధపడలేను నేను. ఎందుకు లేరు ఫ్రెండ్స్? బికాజ్ దే ఆర్ డూయింగ్ ఆల్ గాసిప్. నేను ప్రతిరోజు సెల్ఫ్ ఇంప్లీట్మెంట్ బాధపడుతున్నాను నేను. ఎందుకు వాళ్ళు అలా గాసిప్ మాట్లాడతారు? చదువుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు ఫ్రెండ్స్ లేరు, బాధ లేదు నాకు ఫ్రెండ్స్ లేరు అనేసి. బట్ ఇవన్నీ నాకు, నేను చెప్పాను అనమాట అమ్మాయికి, చూసావా ఆ పెయిన్లో నీ జ్ఞానశక్తి ఏమైంది, నీ ఆత్మశక్తి ఎట్లా పైకి వచ్చింది చూసావా? అదే అనమాట. ఒకటే సెషన్ ఆ అమ్మాయికి ఇచ్చాను నేను, 1 hour మేబీ 2 hours సెషన్, కన్సల్టింగ్ తర్వాత 2 hours సెషన్. ఆ అమ్మాయి ఇన్ని మాటలు ఆన్సర్ దొరికింది ఆ అమ్మాయికి. ఎస్, నౌ ఐ వోంట్ యాక్ట్ ఫర్ మై సెల్ఫ్, ఐ విల్ యాక్ట్ విత్ వరల్డ్, ఐ విల్ బీ హ్యాపీ. పోయి కలుసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, నేను చేసి నేను మళ్ళీ నా దగ్గరికి నేను వస్తాను. అది కావాలి. ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్, ఎప్పుడు ఇట్లా ఇలానే ఉంటుంది. ఐ లైక్ దిస్, మళ్ళీ అటాచ్మెంట్, డిటాచ్మెంట్. పెయిన్ వస్తే దాన్ని దూరంకి పారిపోవడం, ప్లెజర్ వస్తే దాన్ని వెనకాల పరిగెత్తడం. డోంట్ డూ దట్. ప్లెజర్ వచ్చినా, పెయిన్ వచ్చినా ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ చేసుకొని జ్ఞానం సంపాదించి ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్, జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానం విజ్డమ్కు దారితీస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు విజ్డమ్ ఉంటే, నిజంగా విజ్డమ్ ఉంటే, నో వన్ కెన్ సే షట్ అప్ టు యూ. విజ్డమ్ సేస్ దట్ యూ షట్ అప్, లిజన్ టు మీ అనే స్థితి ఉంటుంది అనమాట. అంత పవర్ ఉంటుంది విజ్డమ్కి. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, నేను పట్టించుకోకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. మంచి మనిషి ఎప్పుడు ఏం చేస్తాడు? చెప్పి చూస్తాడు, నువ్వు చూడు వాళ్ళు చాలా మంచి చేసేదాకా ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ ద, చూసారా, శరీరం మాధ్యం కలు ధర్మ సాధన. చారిటీ స్టార్ట్స్ త్రూ యువర్ బాడీ. నేను అవి చేస్తున్నా, అదానాలు చేస్తున్నా, నో. ఫస్ట్ శరీరం నుండి మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. శరీర ధర్మాన్ని మీకు చెప్పాను, వాటర్ ఎంత తాగాలి, నీటి ధర్మం, ఫుడ్ ధర్మం, అండ్ టేకింగ్ క్లీనింగ్ ధర్మం. ఇవన్నీ ధర్మాలు చేసినాక మైండ్ ధర్మం ఏం చేయాలి? తప్పకుండా మీరు రోజు ఒక బ్రెయిన్కి మంచి పాజిటివ్, మంచి ఆలోచన ఇవ్వాలి, మంచి పని చేయాలి. అప్పటిదాకా ఆత్మ ఎలివేషన్ స్టార్ట్ కావాలి. మీరు అంతా విన్నారు, ఇప్పుడు మీకు అర్థమైందొచ్చని నేను అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ ఉంటే వెబ్సైట్ ఉంటుంది, sunita.ca ఆర్ sukshma.ca. మీరు ఎనీ క్వశ్చన్స్ రాసిస్తే ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాల లాగానే డయాబెటీస్ వస్తుంది కదమ్మా, అండ్ గోళీలు వేసుకుంటే, టాబ్లెట్స్ వేసుకొని తర్వాత ఇంజెక్షన్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ దేర్? అందరికీ వస్తుంది అన్న స్థితి అమ్మా ఇప్పుడు. మానసిక ఒత్తులకి, దానికి దీనికి వరి అయిపోయి, ఈవెన్ పిల్లలు చదువు సరిగ్గా చదవకుండా, బికాస్ ఆఫ్ అట్రాక్షన్స్. ఎన్ని అట్రాక్షన్స్ అమ్మా! చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అటువంటి అట్రాక్షన్స్ లేవు మనకి. ఒక రేడియో స్టేషన్, మేబీ టీవీ స్టేషన్ వచ్చింది మనం పెరుగుతుంటే, కానీ చాలా ఛానల్స్ లేవు. ఇప్పుడు మార్నింగ్ ఉంటే రాత్రి దాకా, అది కూడా చాలా మంచి మంచి విషయాలు చూపెడతలేరమ్మా. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది మన పిల్లల మీద. మెమరీ పవర్ చాలా తగ్గుతుంది. ఈ సూక్ష్మ వల్ల ఏమవుతుందని అంటే, ఆ మెమరీ పవర్ ఫుల్ పెరిగి పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మంచి అలవాట్లకు ఇదైపోతున్నారు. అసలు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే మన పిల్లలు, చాలా మంది పిల్లలు ఇప్పుడు 45 ఏళ్ళు అయిందమ్మా నేను టీచ్ చేయబట్టి.
ఐ ఆమ్ సీయింగ్ అంత పిల్లలను, పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద అంతమంది తయారయ్యారు అనమాట. ఎందుకంటే 45 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 20 ఏళ్ళు అయితే ఒకటే ప్లేస్లో ఎప్పుడు 5 yearsకి ఒకసారి అటు ఇటు తిరిగేదాన్ని, వేరే వేరే దేశాలు అండ్ వేరే వేరే కంట్రీస్. ఇప్పుడు అట్లా కాదు, 20 ఏళ్ళ నుండి ఒకటే ప్లేస్లో చూస్తున్నాను నేను. ఆ 20 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఈవెన్ టీనేజర్స్ కూడా చాలా వింటున్నారు, అర్థమైంది వాళ్ళకి. దీనివల్ల ఏం లాభం లేదు. నేను ఓవర్ రియాక్ట్ అయ్యి నీ మెంటల్ ప్రాబ్లం వల్ల నాకు ఏం ఒరిగేది ఏం లేదన్న తెలిసి వచ్చింది. మీరు కూడా ఎనీ ప్రాబ్లం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూక్ష్మల అగైన్ ఐమ్ సేయింగ్, సునీతమ్మ ఇస్ నాట్ సూక్ష్మ. సునీతమ్మ కనుక్కోలేదు. సునీతమ్మ మరుగున పడిపోయిన మన పురాతనమైన హీలింగ్ సిస్టమ్ని పైకి తెచ్చి అందరికి విస్తరింపజేసి ప్రతి దగ్గర ఆశ్రమాలు ఉండాలని ఆశపడుతుంది అని అనుకుంటే మీరు నేను ఆశ కాదు. దిస్ ఈజ్ రియల్లీ వీ హ్యావ్ టు డూ. చూడమ్మా, చాలా మంది పేరెంట్స్ అనుకుని ఉన్నాం కదా మన పిల్లలకి, అందరూ వెళ్ళిపోతారు కదా. సో నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఉంటారు? మనం ఇప్పుడు ఏదైనా స్థాపించి మనం ఉంటేనే మన పిల్లలు సేఫ్ దానిలో ఉంటారని నా చాలా ఉద్దేశం. నాట్ దట్ అందరు చేస్తలేరని కాదు, బట్ ఈ సూక్ష్మ చాలా సులభంగా అతి సాధారణంగా వేరే పనులు చేసుకుంటూ 75% ఆఫ్ ద టెక్నిక్స్ వీ కెన్ డూ వైల్ డూయింగ్ యువర్ టాస్క్, యువర్ డైలీ టాస్క్. ఏది ఉంటుంది చెప్పమ్మా? ఉండదు కదా. సో మీరు ఆలోచించండి. నిజంగా మీకు ఏదైనా ఉంటుంటే అండ్ మీ వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. చెప్పాను మీకు, sunita.ca వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఏమన్నా ఇది ఉంటుందంటే, ఇప్పుడు ఇంకా నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా 1.5 month or 2 months ఉంటానని అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా పనులు ఉన్నవి. ఇంకా ఎంతోమంది అడుగుతారు అనమాట. 20 years బ్యాక్ ఎవరో ఫోన్ చేసి, వాట్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే ప్రతి ఎమ్మెల్యే ఎంపీస్ వాట్ ఎవర్ మినిస్టర్లకు మార్నింగ్ యోగా నేర్పాలే అని చెప్పారంటే ఐ జంప్డ్. మొన్న వారిని కలిసినప్పుడు కూడా అదే అన్నాను. వాట్ నాకు మీ దగ్గర గుర్తున్నది ఏంటంటే ఇలా అంటే ఈ సెడ్ దట్ yes, so many experiments I'm doing అమ్మా, I have done and I am doing అని చెప్పారనమాట. ఇంకా రీసెంట్లీ మీకు అందరు తెలుసు, ప్రధానమంత్రి మోడీ యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పినప్పుడు నా సంతోషానికి అసలు అంతు లేదనమాట. ఫస్ట్ టైం ఎందుకు చాలా హ్యాపీ అయినా. ఆల్రెడీ సత్యయుగం వచ్చేసింది, కలియుగం అయిపోయి సత్యయుగం వచ్చేసిన అంత సంతోషపడ్డాను. ఈ సూక్ష్మాన్ని కూడా మనం అందరు గుర్తించి ప్రతి ఒక్కరు ఎందుకు యూజ్ చేసుకోరు. చక్కటి స్మైల్ నేను అడుగుతాను, చక్కగా స్మైల్ చేయండి అని అంటారు. ఇన్ని కష్టాలు ఉంటే స్మైల్ ఎలా చేయమంటారు అని అంటారు. స్మైల్ ఏందమ్మా? ఎనీ లాంగ్వేజ్ ఫర్ స్మైల్? భాష ఉందా స్మైల్కి? లేదు కదా. నీళ్ళకు ఓకే, నీళ్ళు అంటే మనం ప్యూరిఫై వాటర్ అది కొంటాను అనుకుంటాం. వాట్ అబౌట్ స్మైల్? ఇక్కడ ఉంటే అంతే. ఇలా దాన్ని పెట్టలేకపోతున్నాం మనం. ఒక లాంగ్వేజ్ లేదు స్మైల్కి, ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన లేదు. సూక్ష్మ కూడా ఇఫ్ మీ దగ్గర మీరు చాలా కష్టాలలో ఉంటే ప్లీజ్ కమ్ టు మీ, ఐ డూ ఎవ్రీథింగ్, ఐ డూ ఫర్ యూ. ఎందుకంటే చిన్నప్పుడు నాకు అలవాటు అయిపోయింది బెగ్గర్స్కి, నా ఒక నౌకర్ల పిల్లలకి, వాళ్ళందరికీ చేయడం. ఈవెన్ జాంబియాల డమ్ అండ్ డెఫ్ పిల్లలకు అండ్ బ్లైండ్ పిల్లలకి అండ్ ఓల్డ్ పీపుల్కి, ఈవెన్ అక్కడ కూడా ఎక్కడ చూసినా. ఎందుకంటే చెప్పొద్దు నేను, కానీ అలా చెయ్యాలి, నేను చేస్తే నాకు నో, అది నా నేచర్ అంతే. ఐ వాంట్ టు డూ, నాట్ ఐ హ్యావ్ టు డూ, నో, ఐ వాంట్ టు డూ. అదొక పెద్ద కోరికమ్మా. ఇప్పటికైనా మీ దగ్గర ఏమి లేదు అనుకోండి, అయ్యో మేము చాలా ఇది కదా, మా దగ్గర పైసలు ఏమనుకోకండి. జస్ట్ కనెక్ట్ విత్ మీ వెబ్సైట్ ద్వారా. ఇంకా మీరు ఈ ఛానల్ ద్వారా కూడా ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఆ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు నాది చెప్తారు. నేను మీ దగ్గర కన్నా వస్తాను, లేకపోతే మీరు నా దగ్గర కన్నా వస్తారు. అంత ఈజీగా మీకు ఇస్తున్నప్పుడు ప్లీజ్ యూజ్ చేసుకోండి అన్న. Really, I'm asking you, promise. This is my promise to you all.
ఐ హోప్ మీరందరూ చక్కగా విని అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా కొన్ని టీవీ స్టేషన్లో కొన్ని మాట్లాడతాను. అప్పుడు ఇక్కడ ఏది కవర్ చేయలేదు అప్పుడు మళ్ళీ కవర్ చేస్తాను నేను. ఎండింగ్లో మనం అందరం కలిసి మౌనం తీసుకుందామా? చక్కటి నవ్వుముఖం పెట్టండి. టేక్ డీప్ బ్రెత్ అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అలా చక్కగా శ్వాస ఆపుకుంటూ చక్కటి నవ్వుముఖంతో చూడండి. మళ్ళీ అదే గుర్తుపెట్టుకోండి, నవ్వుకి పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ లాంగ్వేజ్ లేదు, నాకు ఈ లాంగ్వేజ్ రాదు ఆ లాంగ్వేజ్ రాలేదు. చక్కటి చిరునవ్వుతోని మీరు మీ పనులు చేసుకుంటూ ఓం తీసుకోండి. మీరు ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. శాంతి శాంతి శాంతి. సమస్తా లోకా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. May He protect us both, all. May He nourish us all. May we work together with pure divine subtle energy. May our ancient wisdom, teachings and studies become enlightening and fruitful. May God bless us all. May peace prevail in our lives, physically, mentally, emotionally, ethically, morally, personally, professionally, academically, divinely and spiritually. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సుఖం శాంతి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనం అందరం కలిసి పనిచేద్దాం. ఒక్కరు కలిసి చేస్తే ఏం ఎత్తలేము, అందరు కలిసి చేస్తే మనం మౌంటైన్స్ని ఎత్తగలుగుతాం. లెట్ us do all of this. Thank you so much. God bless. నా పేరు సునీత కవర్తపు, నేను విజయవాడలో ఉంటాను. ఇట్లా విజయవాడకి సూక్ష్మ యోగా గురించి సునీత అమ్మగారు చెప్తున్నారని మా చెల్లి కెనడా నుంచి ఫోన్ చేసి, అంటే ఆయన డాక్టర్ సుమన్ వైఫ్ అనమాట, వస్తున్నారు అమ్మగారి క్లాసెస్, నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి, మిస్ అవ్వద్దు అంటే సర్లే అనుకున్నాను. అట్లాగే నా తోటి ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి అందరము ఫస్ట్ ఎట్లుంటుందా అనుకున్నాను. కానీ వచ్చిన జనాలు చూసి అమ్మో ఏంటి ఇంత అమ్మవారికి ఉంది, నేను ఎప్పుడూ అసలు ఆలోచించలేదని చెప్పి క్లాస్ అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత ఆవిడ చిన్న చిన్న యోగాలు ఆసనాలన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో యోగ నిద్రలోకి తీసుకెళ్లారు అమ్మగారు. అక్కడ యొక్క నా స్థితిని అసలు అనుభవించిన తర్వాత మాటల్లో చెప్పలేను. అది యోగ నిద్రలోకి స్లీప్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియలేదు. మధ్యలో నేను మెలకు వచ్చి ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత స్లోగా నా బాడీని అమ్మ చెప్తూ ఉన్నారు లేచి కూర్చోండి అని, కానీ నేను లేవలేకుండా అమ్మ మాటలు వింటూనే ఉన్నాను. కానీ మెల్లిగా అసలు అమ్మ తట్టి లేపితే కానీ నాకు ఆ శరీరము యొక్క ఎక్కడో ఆత్మ పైకి ఎక్కడో వెళ్ళిపోయిన శరీరం మట్టికి అక్కడ పడుకుని ఉన్నది అనే ఇది థాట్ కూడా అనిపిస్తుంది నాకు. అంత తన్మయత్వంలో ఉన్నాను అనమాట. చిన్నగా లేచి అమ్మవారి చెప్పిన చేశాక ఎంతో మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉండింది. అప్పుడు తెలుసుకున్నా ఓన్లీ యోగా అంటే శరీరంతో సన్నబడి స్లిమ్ అవ్వడం కాదు, మెంటల్గా మనం
అంటే చెప్తారు కదా పాజిటివ్గా ఉండాలి, అప్పుడే మనం మంచి నలుగురికి చేయగలుగుతాం. పాజిటివ్ థింకింగ్ ఉంటే ఎటువంటి నెగిటివ్ మన దగ్గరికి చేయదు. మన పక్కన చుట్టూ నలుగురు నెగిటివ్ మాటలు మాట్లాడినా కూడా అవి మనల్ని తాకు, అట్లా వచ్చి రివర్స్లో వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడు మన మైండ్ మన సోల్ పాజిటివ్తో ఉండి ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. నేను నార్మల్గా యోగా అన్ని చేస్తూ ఉంటానండి. ఆసనాలు అవి ఏంటంటే డయాబెటిక్ ఉంది కదా, ఇవి చేసుకుంటూ ఉంటే మంచిదని చెప్పి ఆరోగ్యపరంగా శరీరానికి మంచిది యోగా అనేది చెయ్యాలి. దాంతో పాటు ఈ సూక్ష్మ యోగా చేస్తే మనిషి యొక్క పూర్ణత్వం తెలుసుకొని మనల్ని మనం తెలుసుకుంటాం. అది మెయిన్. దీనికి సూక్ష్మ యోగా ఏంటంటే ముందు మనల్ని మనం తెలుసుకుంటే నలుగురితో ఎలా ఉండాలి అనేది కూడా నలుగురు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. మనము మన పిల్లలు ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అందరూ మంచి వాళ్ళు అయిపోతారు. అది మెయిన్ అనమాట. అది ఆబ్వియస్లీ చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఏంటంటే ప్రతి వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఈ ఇంట్లో నన్ను ఇలా అంటారు అలా అంటారు, వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు, లేకపోతే బయట అలా జరుగుతుంది, ఆఫీసులో ఇలా ఉంది, ప్రెషర్ ఎక్కువైంది, ఇట్లా అన్ని అనుకుంటూ ఉంటారు. కానీ వాటన్నిటిని కూడా నెగ్గుకు రాగలం ఎప్పుడంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉందో. ఈ యోగా ద్వారా, సూక్ష్మ యోగా ద్వారా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే మన మైండ్ కంట్రోల్కి వస్తుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమన్నా తిరిగి మనం వాళ్ళకి తగినట్టుగా సమాధానం చెప్పగలుగుతాం. ఆటోమేటిక్గా 2-3 రోజులు మనం పాజిటివ్గా చెప్తూ ఉంటే 3వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళు మన మీద నెగిటివ్ రాళ్ళు విసరకుండా ఉంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడం గారికి, అంటే ఈ సూక్ష్మ యోగా ద్వారా నేను మెడిటేషన్ ద్వారా నేర్చుకున్న సునీత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. రామ్మోహన్, మాది ఒంగోలు. నేను సునీత గారి క్లాస్కి అటెండ్ అయ్యాను, యోగా క్లాస్కి, సూక్ష్మ యోగా. నేను ఇంతకుముందు యోగా కూడా వేరే యోగా కూడా చేస్తున్నాను. ఎక్కువగా యోగాలో ఆసనాస్ ప్లస్ సమ్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఎన్ని చేస్తున్నాను. అంటే యోగా ఈ ఆసనాస్ అనేవి బాడీ ఫ్లెక్సిబిలిటీని ఎక్కువగా ఇస్తాయి. ఈ అవసరమే, ఎందుకంటే మన బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆసనాస్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి ఎలాగైతే ఆసనాలు వేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ వచ్చి మన అవయవాలు ఎలాగైతే ఫ్లెక్సిబుల్గా ఎలా కావాలంటే అలా మూవ్ అవడానికి ఉపయోగపడతాయో, అలాగే మైండ్ కూడా మనకి కావాల్సిన వాటినే తీసుకోటి. పాజిటివ్ థాట్స్ మనకు అవసరం, వాటిని వరకే తీసుకోవాలా. నెగిటివ్ థాట్స్ అవసరం లేదు, వాటిని ఎలా వదిలిపెట్టాలా. ఇవన్నీ కంట్రోల్ రావడానికి ఈ సూక్ష్మ యోగాలో చేసిన ఈ సూక్ష్మ నిద్ర కానీ ఇలాంటివన్నీ రియల్లీ ఇట్ వర్క్స్, ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ మరి ఏదో రీజన్ తెలియదు కానీ మనకి ఇంటర్నల్గా, బట్ ఆ ప్రక్రియ వల్ల ఎండ్ ఆఫ్ ది సెషన్ యూ విల్ ఫీల్ సో లైట్. అసలు పాజిటివ్గా ఉంటావు అంతా. నీకున్న వైబ్రేషన్స్ ఇంకోటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనం స్ప్రెడ్ అవుతున్నట్టు మనం ఫీల్ అవుతాము. ఇది రియల్లీ ఇట్ వర్క్స్. ఐఎమ్ టెలింగ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా వర్క్ అవుతుంది. దీనికి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ఏదో ఒకరోజు వాళ్ళు సెషన్ ఇచ్చారు మనం ఏదో చేసామని అప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ పాజిటివ్ థింకింగ్ అనే ఆ గుడ్ క్వాలిటీ మన లైఫ్ లాంగ్ అలా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో మనకి ఆ పాజిటివ్, మన యాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. మన యాక్షన్స్ పాజిటివ్ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్నంతా పాజిటివ్గా ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు పాజిటివ్ థింకింగ్ అంతా స్ప్రెడ్ చేస్తే వరల్డ్ మొత్తం పాజిటివ్ అయ్యి అంతా మంచిగానే ఉంటుంది. ఇది ఒక చాలా గుడ్ కాన్సెప్ట్. ఇది మేము రియల్లీ అనుభవించి చెప్తున్నాం. మీరు కూడా జాయిన్ అయ్యి మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈ అవకాశం మీకు వస్తే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా మైండ్ కంట్రోల్ ఎలా చేయాలో మీరు తెలుసుకొని దీన్ని బెనిఫిట్స్ అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్తే.